హలో ఫ్రెండ్స్, మనమైతే కనుక బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో ఈరోజు చెప్పేది నామినేషన్స్ టాపిక్ అనమాట. నామినేషన్స్లో ఎంతమంది ఉన్నారో తెలుసా మీకు? నేను చెప్తాను చూడండి. ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు కాదండి, 10 మంది ఉన్నారనమాట. ఒకళ్ళు ముగ్గురు కాదు, ప్రతి వీక్లో లాగా 5-6 అయితే పెట్టలేదనమాట, 10 మందిని పెట్టారనమాట. ఎందుకంటే కనుక ఈ వీక్లో డబల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. దట్టు ఏంటంటే కనుక 5గురిని గ్యాంగ్ని నింపుతున్నారనమాట. వాళ్ళే వైట్ కార్డ్ ఎంట్రీలో వస్తున్న సెలబ్రిటీస్ అనమాట. ఒక్కొక్కళ్ళు మామూలుగా ఉంటారు అనమాట. తోపులు తురుములనే దింపుతున్నారనమాట. బిగ్ బాస్ టీం అయితే కనుక పెద్ద ప్లాన్ అయిపోయింది. కాకపోతే ఈ వీక్ అయితే కనుక డబల్ ఎలిమినేషన్ ఉంటుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. క్వశ్చన్ మార్క్ తీసేసుకోండి, ఎందుకంటే కనుక కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి క్వశ్చన్ మార్క్ పెట్టవసరం లేదు. ఇక్కడ మీ గేమ్ మీరు ఆడుకుంటేనే బిగ్ బాస్ హౌస్లో ఉండగలరు అని చెప్పి బిగ్ బాస్ అయితే కనుక హెచ్చరిస్తారు. సో టాస్క్ 1 నుంచే టాస్క్ 1 జరిగేటప్పుడు అయితే బిగ్ బాస్ క్లియర్ కట్గా చెప్తారు, మీరు 10 మంది ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉన్నారు, మీ అందరికీ హెచ్చరిక. మీరు ఈ వీక్ అయితే కనుక ఒళ్ళు దగ్గర పెట్టి ఆడితేనే ఆట ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆటని ఆడియన్స్ చూసి బిగ్ బాస్ హౌస్లో వాళ్ళందరి యొక్క యాటిట్యూడ్, బిహేవియర్, గేమ్స్ అన్నీ చూసి 4 వారాలు గడిచింది ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క, ఈ వారం ఒక లెక్క అన్నట్టుగా ఉందన్నమాట. ఎవరు ఇద్దరు ఎలిమినేట్ అవుతున్నారు, ఎవరు 8 మెంబర్స్ వాళ్ళలో ఉంటారు. రాము, ఇమాన్యుయల్ సేఫ్ అయ్యారు కదా వాళ్ళిద్దరైతే కనుక. సో రిమైనింగ్ 10 పీపుల్స్లో ఎవరు డల్గా ఉన్నారు, ఎవరు డల్ క్యాండిడేట్, ఎవరు ఎక్స్పెక్టెడ్ వీళ్ళు ఎవిక్టెడ్ అయిపోతున్నారని చెప్పి డీటెయిల్గా మనకైతే ఈ వీడియోలో నేను చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక మన ఛానల్ని ఒక లైక్ చేసుకుని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మనకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది అండ్ మన ఛానల్ కూడా గ్రోత్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది మామ. ఇది నా యొక్క రిక్వెస్ట్. ఇక్కడ వీడియో లైక్ అయితే వెళ్ళిపోతాను అనమాట. సో వీడియోలో కన్నా వెళ్ళిపోయే ముందు హౌస్లో ఎక్కువగా రిలేషన్స్ ఒకళ్ళు పెంచుకుంటున్నారనమాట. దాంట్లో భరణి గారు మొదటి స్థానంలో ఉన్నారు. ఇదేంటో రాజకీయ నేతలు మనం ఓటింగ్ పెట్టేసి పలానా పార్టీ అగ్రస్థానంలో ఉంది, పలానా పార్టీ అగ్రస్థానంలో ఉందని చెప్పుకునేలా ఉందనమాట. సో బాండింగ్స్ అవన్నీ నిలబెట్టుకోవడంలో భరణి గారు ముందస్తు స్థానంలో పోటాపోటీలో గెలుస్తున్నారనమాట. దాని తర్వాత రిమైనింగ్ అందరూ కొంతమంది లవ్ స్టోరీ, కొంతమంది ఫ్రెండ్స్, కొంతమంది నాన్న, కొంతమంది అమ్మ, ఇలాంటి రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటున్నారు. బట్ భరణి గారు మాత్రం కూతురికి తండ్రి ఆయనే, దాని తర్వాత ఫ్రెండ్ ఆయనే, అన్నయ్య ఆయనే, అన్ని బరువులు భుజాల మీద వేసుకొని అయితే కనుక నడిపిస్తున్నాడు ఆయన బండి స్లోగా. మొన్న ఆడిన టాస్క్లో అయితే కనుక ఎంతమంది అండి పాపం, బన్యాన నాకు హెల్ప్ చేయి, బన్యాన నాకు హెల్ప్ చేయి, బన్యాన నేను, బన్యాన నాకు, నేను నాన్న నీ కూతుర్ని, నాన్న దివ్య వచ్చాక నేను నీకు తక్కువైపోయాను అన్న అని చెప్తుండే నాకైతే కనుక మామూలుగా అనిపిస్తా. తనుజ ఎందుకో అసలు బిగ్ బాస్ హౌస్లో ఒక బ్యూటిఫుల్ లేడీగా తప్ప దేనికి తను పనికిరాదని చెప్పి నాకైతే అనిపిస్తుంది. నిజంగా తన ఆట ఆడే విధానం, ఎవరైనా ఏమన్నా మాట్లాడితే ఆ మాట నాకైతే నిజంగా ప్రియా గుర్తుకొచ్చుకుందండి. జనాలు తీసుకోలు, నీ బిహేవియర్, నీ యాటిట్యూడ్ నీ దగ్గర ఉంటే నీ దగ్గర పెట్టుకోవాలి. కానీ బిగ్ బాస్ హౌస్లో అలా కసురుకుంటూ ఒకళ్ళ మీద మెసురుకుంటూ మాట్లాడే విధానం జనాలు తీసుకోకపోతే ఖచ్చితంగా ఎవిక్టెడ్ చేసేస్తారు. ఎవిక్టెడ్లో టాప్ అంటే ఎవరైతే ఇద్దరు వెళ్ళిపోతారో వాళ్ళిద్దరి పేర్లు కూడా నేను చెప్తాను. వీళ్ళిద్దరి కన్నా ఇంకో ఇద్దరి పేరు కూడా జోడించి చెప్తాను అనమాట. అయితే వీళ్ళిద్దరిలో ఒకళ్ళు, లేకపోతే వీళ్ళిద్దరిలో ఒకళ్ళు అనమాట. మొత్తం 4 మెంబర్స్ని మీ ముందైతే కనుక నుంచోబెట్టేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, ఇంకా డిలేట్ చెట్టకుండా. సో ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లోరా గారి గురించి మనం చెప్పుకోవాలంటే డీటెయిల్గా ఫ్లోరా గారు అయితే కనుక గత 4 వీకుల నుంచి ఆవిడైతే కనుక ఎలిమినేషన్లో ఉంటారు ఎలిమినేషన్లో ఉంటానే వచ్చారనమాట. బట్ ఆవిడైతే కనుక ఎలిమినేట్ అవ్వలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని రీజన్స్ వల్ల ఆవిడైతే కనుక సేవ్ అవుతానే వచ్చింది. బట్ ఈ వీక్ అయితే డైరెక్ట్ నామినేట్ చేశారు. ఆ డైరెక్ట్ నామినేటెడ్ హింట్ ఏంటంటే కనుక ఖచ్చితంగా ఆవిడైతే కనుక 99% ఆవిడ ఖచ్చితంగా ఎవిక్టెడ్ అయిపోతుందని చెప్పి నా ప్రకారంగా అనిపిస్తుంది. ఎందుకంటే కనుక ఆవిడకి లాంగ్వేజ్ ప్రాబ్లం, ముందు ఇంకా హౌస్లో సర్వే అవ్వలేదు. ఆవిడ గేమ్లో थोड़ा ఆడుతుంది అనమాట. క్యా బోలేజీ, క్యా బేజీ, క్యా కర్నాజీ, బోలోజీ అని చెప్తూ ఉంటుంది అనమాట. సో ఒకరికేం అర్థం కాదు, ఒకరికేం అర్థం అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఫ్లోరా గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే నేను ఏం ఉద్దేశించి చెప్పట్లేదండి, దయచేసి ఎంటర్టైన్మెంట్ పరంగానే అర్థం చేసుకోండి. సో ఓకేనా ఫ్రెండ్స్, ఫ్లోరా గారు అయితే కనుక మ్యాక్సిమం ఆవిడైతే కనుక ఎవిక్టెడ్ అయిపోతారని చెప్పి క్వశ్చన్ మార్క్ పడింది అనమాట.
ఆవిడితో పాటుగా క్లోజ్గా ఉండేది మ్యాక్సిమం సంజన గారికి. ఆవిడైతే కనుక దగ్గరగా ఉంటారు. సంజన గారు కూడా ఉన్నారు కాబట్టి ఆవిడ యొక్క ఓట్స్ ఈవిడికైతే పడడానికి ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే తను కూడా ఎలిమినేషన్లో ఉన్నారు. ఆవిడ ఆల్రెడీ ఆవిడ కూడా నామినేషన్స్లో ఉంది కాబట్టి మనం చేయడానికి ఏం లేదు స్కోప్ అయితే కనుక అక్కడ. సో ఎవిక్టెడ్ అయితే కనుక మ్యాక్సిమం ఎవిక్టెడ్ 1లో సంజన గారు అయితే ముందంజలో ఉన్నారు. దాని తర్వాత సంజన గారు. సో సంజన గారు అయితే కనుక ఈవిడ కూడా నామినేషన్స్లో ఉండడం జరిగిందనమాట. ఈవిడ కూడా నామినేషన్స్లో ఉన్నారు. ఈవిడతో పాటుగా పోటాపోటీగా ఉంది ఇక్కడ శ్రీజ, దివ్య. వీళ్ళైతే కనుక పోటాపోటీ ఇస్తున్నారు అనమాట. ఒక సంజన గారితో పోల్చుకుంటే శ్రీజ, దివ్యని చూసుకుంటే ఇక్కడ ఏంటంటే కనుక శ్రీజ, దివ్య ఇద్దరు బ్యాలెన్స్గానే ఉంటాను. కంపేర్ టు సంజన గారు వీళ్ళిద్దరికైతే తక్కువ అనమాట. సో సంజన గారు ఖచ్చితంగా ఎవిక్టెడ్ అయితే అవ్వరు. సో 90% ఆవిడైతే కనుక గేమ్లో ఉంటారు. ఆవిడ ఎన్ని దొంగతనాలు చేసినా ఆవిడ కొంచెం కంటెంట్ క్రియేటర్ కాబట్టి, సో ఆవిడ హౌస్లో కొంతమంది రిలేషన్స్తో ఏర్పడి ఉంది కాబట్టి ఇమాన్యుయల్కి దగ్గర ఆవిడ. సో ఖచ్చితంగా ఆవిడైతే వెళ్ళడానికి ఛాన్స్ లేదు. అంటే ఇమాన్యుయల్కి దగ్గర అని చెప్పి వెళ్ళడానికి ఛాన్స్ లేదని కాదు. సో ఆవిడ ఆడే విధానం యాక్చువల్లీ చూసుకుంటే ఈరోజు అయితే కనుక సో ఏదైతే గేమ్ ఆడతారో బెలిన్స్ టాస్క్లో పాపం నిజంగా ఆవిడ ఏడ్చే విధానం టూ గుడ్ అండి. చాలా ఎమోషనల్ అనిపించింది నాకైతే కనుక. సో ఆవిడ ఎమోషనల్ రిలేటెడ్గా కొన్ని పాయింట్స్లో మంచిగా ఉన్నాయి. దాని తర్వాత గేమ్ టాస్కుల్లో కొన్ని వాటిలో ఆవిడైతే కనుక గివప్ అయితే ఇవ్వకుండా ఆవిడంతటా ఆవిడ కొన్ని ట్రై చేస్తుంది, మంచిగానే ఆడుతుందని చెప్పి నా యొక్క ఆలోచన. సో ఆవిడైతే కనుక ఖచ్చితంగా నామినేషన్స్లో ఉన్న ఆవిడైతే కనుక ఎవిక్టెడ్ అవ్వదు. తనూజ 60% వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది, 40% హౌస్లో ఉండడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో దేనికని వెళ్ళిపోవడానికి ఎక్కువ ఛాన్స్ నేను చూపించానంటే కనుక తను గేమ్స్ రిలేటెడ్గా ఆడేటప్పుడు తనంతటా తను సెల్ఫ్ డిఫెన్స్ తీసుకోవట్లేదు. తను వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఆడుతుంది. ఆ రోజు బెడ్ టాస్క్లో కూడా కళ్యాణ్తో బర్నీ గారితో టైఅప్ అయ్యి ఆడింది తప్ప తనంతటా తాను గేమ్ ఆడలేదు. ఇమాన్యుయల్ ఆ రోజు తనకి సేవ్ చేసి మిస్టేక్ చేశాడని చెప్పి నాకైతే అనిపించింది. ఏదో ఒక రోజు తననైతే కనుక ఖచ్చితంగా సేవ్ చేయదు. అది ఇమాన్యుయల్ అన్న కూడా ఒక సందర్భంలో అంటారనమాట. నేను కావాలని చెప్పి తనను సేవ్ చేశాను తప్ప నన్ను సేవ్ చేసే ఆపర్చునిటీ వస్తే కనుక తను నన్ను సేవ్ చేయదు. ఆ విషయం నాకు కూడా తెలుసు అని చెప్తాడు. సో తనుజ అయితే కనుక ముందు హౌస్లో సర్వే అవ్వకపోవడమే కరెక్ట్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే కనుక భరణి అన్నకి అటుపక్క తనతో బ్యాలెన్స్ అవ్వట్లేదు, ఇటుపక్క దివ్యతో కూడా బ్యాలెన్స్ అవ్వట్లేదు. ఇంకో పక్క చూసుకుంటే కళ్యాణ్తో కూడా అంతే ఇంత ర్యాపీగా ఉందన్నమాట. ఇమాన్యుయల్తో కూడా అంతే ఇంత ర్యాపీగా ఉందన్నమాట. తనైతే కనుక మెయిన్ జస్ట్ చూడడానికి బాగుంటుంది, బ్యూటిఫుల్. తన స్మైల్, తన యొక్క క్యూట్నెస్, తన యొక్క అలగడం ఇవన్నీ బాగుంటాయని చెప్పి తన హౌస్లో ఉండడం తప్ప తన యొక్క గేమ్ పరంగా స్ట్రాటజీస్ ఆడాలన్నా ఏం ఆడాలన్నా 0 పర్ఫార్మెన్స్ చెప్పి నా యొక్క ఆలోచన అనమాట. దీని తర్వాత 4th వన్ దివ్య నిఖిత గారు వచ్చారు. దివ్య నిఖిత గారు వచ్చి 2 వీక్స్ అలా అవుతుంది. వచ్చి రాగానే పెద్ద తిమింగళాన్నే పక్కన పెట్టేసుకున్నారు రేస్ అయితే కనుక. సో ఆ తిమింగళమే మన దివ్య గారు మాట్లాడుతుంటే హౌస్లో అందరూ తన మాట వినేలా చేసుకుంటుందా, తన యొక్క స్ట్రాటజీ గేమ్స్ ఏమన్నా ఉన్నాయా, వేరే గేమ్ స్ట్రాటజీ ఏమన్నా మార్చుకోబోతున్నా, తన మైండ్లో ఏమన్నా కొత్త ఆలోచనలు ఉన్నాయా, ఆ ఆలోచనల్ని భరణి గారితో అప్లై చేస్తుందా అనేది పెద్ద సెన్సేషన్గా మారింది. 100కి 100% ఈవిడైతే కనుక ఎవిక్టెడ్ అవ్వరు. ఎందుకంటే కనుక ఈ మధ్యనే మొన్న ఆడిన గేమ్లో ఆవిడ ఆడిన ఆట విధానం మామూలుగా లేదనమాట. షీఈ్ రియల్లీ ఫైట్ కంటెంట్ ఉంది ఆవిడ దగ్గర. మాట్లాడే విధానం కూడా కంటెంట్గా ఉంది. దాని తర్వాత మంచి వంటలు అవన్నీ చేసి పెడుతుంది. షీఈ్ నైస్ కుక్లా కూడా బిరుదు తెచ్చుకుంది అనమాట. సో ఖచ్చితంగా భరణి గారితో మంచి ర్యాపో మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఆవిడైతే కనుక వెళ్ళడానికి లేదు. భరణి గారికి పడే ఓట్లు కూడా ఆవిడకి కూడా పడడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. దీనితో పాటుగా 5th వన్ శ్రీజ వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎందుకంటే కనుక ఆల్రెడీ తను లాస్ట్ వీక్లోనే సేవ్ అయింది. దట్టు ఏంటంటే కనుక శ్రీజ గేమ్స్ పరంగా వీటికి కొన్ని రిలేటెడ్గా తన యొక్క పర్ఫార్మెన్స్, బిహేవియర్ అంతా బాగానే ఉంది. కానివ్వండి కొన్నిటికి వచ్చే దగ్గర తను కళ్యాణ్తో, దాని తర్వాత డీమాన్తో గొడవలు పడే విధానం అదంతా చూసుకుంటే కరెక్ట్ అనిపించటం నాకైతే కనుక. సో తను గేమ్ అదంతా ఆడుతుందే కానివ్వండి, ఆపర్చునిటీ వచ్చినా కూడా గేమ్ అంతా ఆడుతుంది కానివ్వండి బాగానే.
కానీ బట్ తను ఏంటంటే కనుక సోది వాగుడు ఎక్కువైపోయింది అనమాట. ఈ సోది వాగుడు మాట్లాడేటప్పుడు ఏమవుతుందంటే కనుక టాపిక్ వేరే వేరే రిలేటెడ్గా మన చూసే వాళ్ళకి ఆడియన్స్ దగ్గర వేరే రిలేటెడ్గా ప్రొలాంగ్ అయిపోద్ది అనమాట. సో అదైతే కనుక నాకు చాలా మిస్టేక్ అనిపించింది. సో తన గేమ్స్లో కానివ్వండి, ఆడే విధానంలో కానివ్వండి మంచిగానే ఆడుతుంది. తనైతే కనుక ఆట విధానం అంతా బాగానే ఉంది. ఇంకా చెప్పుకోవడానికి తన రిలేటెడ్గా నెగిటివ్స్ అయితే ఏం లేవు. సో తను ఒక కళ్యాణ్కే దగ్గరగా ఉంటుంది అనమాట. ఇంకా వేరే వాళ్ళతో ఎవరితో బాండ్స్ అయితే పెయింటింగ్ చేయట్లేదు. బట్ ఫైటింగ్ రిలేటెడ్గా వస్తే ఎవరైనా ఒకటే తనకి. సో ఎవరికైనా సరే ఇచ్చి పడేస్తుంది అనమాట, ఎక్కడ తగ్గకుండా. సో నువ్వా నేనా అని కాదు, నువ్వైతే నువ్వు, నేనైతే నేనే, తప్పు ఉంటే మాట్లాడతాను రా అబ్బాయి, తగ్గేదే లేదన్న రేంజ్లో కనుక కొన్ని టాపిక్స్ అయితే కనుక మంచిగా మాట్లాడుతుంది. సో తనైతే కనుక గేమ్ రిలేటెడ్గా వాటి రిలేటెడ్గా కొంచెం బోరింగ్లా అనిపిస్తుంది కాబట్టి తను కూడా సెకండ్ పర్సన్. సో ఫ్లోరా గారు ఒకళ్ళు అయితే కనుక సెకండ్ పర్సన్ శ్రీజ. సో ఇప్పుడు మన టాపిక్ రిలేటెడ్గా సిక్స్త్ పర్సన్ సుమన్ అన్న. సుమన్ అన్న ఖచ్చితంగా వెళ్ళిపోతాడా హౌస్లో నామినేషన్స్లో ఉన్నాడు కదా అని చెప్పి అనుకుంటే సుమన్ అన్న ఖచ్చితంగా వెళ్ళడు. ఎందుకంటే కనుక సుమన్ అన్న కన్నా డమ్మీ క్యాండిడేట్లు చాలామంది ఉన్నారు. సుమన్ అన్నకి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు, ప్రేక్షకులు సుమన్ అన్న ఆరాధిస్తున్నారు. సుమన్ అన్న ఒక పక్క కూర్చొని ఎమోషనల్ సీన్ పెడితేనే ఇన్స్టాగ్రామ్లో వాటిలో వీటిలో వేలల్లో లక్షల్లో చూస్తున్నాను అనమాట. సుమన్ అన్నని ఖచ్చితంగా మనం ఆపుకోవాలరా బాబు అని కింద కామెంట్స్ మామూలుగా రావట్లేదు అనమాట. సుమన్ అన్నకి అంత క్రేజ్ ఉంది. తన గేమ్ ఆడినా ఆడకపోయినా అసలు సుమన్ అన్నకి ఫ్యాన్స్ అయితే కనుక మామూలుగా లేరు. సో ఆయన భరణి గారు కూడా కొంచెం క్లోజే కాబట్టి, దట్టు సంజన గారికి ఏంటంటే యాంటీ కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈయనైతే ఉంచుతారు. ఈయనైతే కనుక తీరు, అదొక పాయింట్. దాని తర్వాత కళ్యాణ్ కూడా వెళ్ళరండి. మనోడు గేమ్ రిలేటెడ్గా మంచిగా ఆడుతున్నాడు, తురుముగా అనమాట. సో మొన్న ఆడాడు చూసారా ఎలా ఆడారో గేమ్ అయితే కనుక. ఇమాన్యుయల్ ఇతను ఆడిన ఆట విధానం దట్టు ఏంటంటే నాకు సార్ ఒక మాట చెప్తారు సండే రోజు అయితే కనుక, ఏమనంటే కనుక నువ్వు ఇలాగే ఆడాలి, హౌస్లో కొనసాగించు, నీ మీద ఎక్స్పెక్టేషన్ ఉన్నాయని ఒక చిన్న లీక్ మ్యాటర్ ఇస్తారనమాట. సో ఆ మాటలను వినే నాకు అర్థమైంది. నేను అప్పుడే అర్థం చేశాను ఎవరిని నాకు సార్ ఎలా చెప్తున్నారు, ఎవరిని ఏమని సంబోధిస్తున్నారు ఏంటని చెప్పి నేను డీటెయిల్గా విన్నాను. సో వీళ్ళు ఎక్స్పెక్టెడ్, వీళ్ళు నాట్ ఎక్స్పెక్టెడ్ అని చెప్పి నేను అప్పుడే ఫైనలైజ్ చేసుకున్నాను అనమాట. సో ఈయనైతే కనుక ఖచ్చితంగా కళ్యాణ్ నాట్ ఎక్స్పెక్టెడ్. దాని తర్వాత భరణి గారికి ఇటుపక్క నలుగురు, తల మీద ఇద్దరు, దాని తర్వాత కాళ్ళ మీద ఇద్దరు, చేతుల మీద నలుగురు, అందరు కూర్చుని ఉంటే ఈయన ఇలా వెళ్ళిపోతాడు. వాళ్ళందరూ దిగి వెళ్ళిపోతానే కదా ఈయన వెళ్ళిపోవడానికి. అమ్మమ్మమ్మ ఏమన్నా బాండింగ్ స్వామి. అస్సలు ఇటుపక్క అసలు మాట్లాడితే ఏముంది, నా పేకే కోసేసుకుంటా, నువ్వు మాట్లాడితే నా చెయ్యే కోసేసుకుంటా, అసలు నీ కోసం నేను ఏదైనా వదిలేస్తాను, నీ కోసం నేను స్టాండ్ చేసుకుంటా అని చెప్పి రీతుకి చెప్తాడు. నాన్న నువ్వు నా కోసం నేను చేయలేదు నాన్న, నువ్వు నన్ను ఒక్కదాన్ని చేసావా నాన్న అని చెప్పి తనుజ ఏడ్ చేస్తూ ఉంటుంది. అవునా, వాళ్ళు చెప్పుకున్నాలే, ఇట్రండి మీరు ఇటు కూర్చోండి మనం మాట్లాడుకుందాం. అవును ఇప్పుడు చెప్పండి ఏమనుకుంటుంది ఆవిడ? ఎవరో దివ్య నిఖిత గారు బర్నీ గారితో మాట్లాడదా, ఏమనుకుంటుంది ఆవిడ అసలు నా గురించి? తనంటుంది నేను తనకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదంట, నేను నీ దగ్గరే ఉంటున్నానంట, నీతోనే కూర్చున్నా. అసలు నేనేమైనా ఉండమన్నా మిమ్మల్ని? ఇటుపక్క రీతు దగ్గర నలిగిపోతాడు, ఇటుపక్క తనుజ గారి దగ్గర నలిగిపోతాడు, ఇటుపక్క దివ్య దగ్గర నలిగిపోతాడు, అటుపక్క ఏమో రాముగాడు అన్న అని అంటపడతాడు. సుమన్ ఏమో అన్నా నాకు నువ్వేనన్నా దేవుడివి అన్నా అని చెప్పి సుమన్ అన్న అంటూ ఉంటాడు. కొన్నిసార్లు ఇమాన్యుయల్ బాండింగ్ పాపం నిజంగా అండి అంతమందిని సేవ్ చేస్తున్నాడంటే ఆయన దేవుడు అనమాట నా లెక్కలో. అలాంటి వాడిని అయితే బయటికి వెళ్ళరు, ఆయన అంటూ ఉంటాడనమాట లోపలే. డీమాన్ పవన్ హౌస్లో ఉన్న ప్లేయర్స్లో గేమ్ చేంజర్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే కనుక దట్ ఈస్ ద డీమాన్ పవర్ అనమాట. ఆటని అవ్వాలీలాగా గేమ్ చేంజ్ చేయగల సత్తా ఉన్న పవర్ డీమాన్ పవర్నే. రీతు చౌదరికి ఈయన కొంచెం ర్యాపో నడుస్తుంది కాబట్టి మనోడైతే ర్యాపో వల్ల వెళ్ళడం కాదు, తన దగ్గర గేమ్ ఉంది, గేమ్ ఆడే సత్తా ఉంది, ఎక్కడ ఏం మాట్లాడాలి, ఇది మాట్లాడితే తప్పురా బాబు, ఇది మాట్లాడితే కరెక్ట్ రా బాబు, ఇలాగే మాట్లాడదా అని చెప్పి సో తన వేలో అయితే కనుక మంచిగా చెప్తాడు. తనైతే కనుక ఖచ్చితంగా వెళ్ళాడు. దాని తర్వాత ఫైనల్గా రీతు చౌదరి 10th one రీతు చౌదరి అనమాట. రీతు చౌదరి కూడా వెళ్ళదండి.
రీతు చౌదరి వెళ్ళడానికి ఛాన్స్ ఉండేమోలే కానీ డీమాన్ పవన్ అయితే వెళ్ళడు. ఎవర్రా బాబు వెళ్ళిపోతారు అని చెప్పి నేను ఒక 4 పేర్లు చెప్తాను చూడండి. ఖచ్చితంగా వాళ్ళలో ఇద్దరైతే కనుక అవుట్ ఫట్ అనమాట. సో వాళ్ళ 4 పేర్లు నేను చెప్తాను చూడండి, మీకు ఫీజులు ఎగిరిపోతాయి ఆ 4 పేర్లు చెప్పగానే. ఫ్లోరా సైని ఫిక్స్డ్ అండి, ఫ్లోరా సైని ఫిక్స్డ్, తనుజ కూడా, వీళ్ళిద్దరు ఫిక్స్డ్ అనమాట. ఫిక్స్డ్ అంటే ఇప్పుడు 4 పేర్లు చెప్తాను కదా, వీళ్ళలో ఖచ్చితంగా ఇద్దరు వెళ్ళిపోతారు. 100కి 101% పక్కా. ఈ వీడియో నేను చూడండి, ఇప్పుడు మంగళవారం నేను రికార్డ్ చేస్తున్నాను. నా యొక్క గెస్ 100% కరెక్ట్ అవుతుందండి. ఎందుకంటే కనుక నేను ఎవరు ఏంటి అని అనాలిసిస్ చేసి స్ట్రాటజీస్ ఏంటి, వీళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటని చెప్పి నేను ఆలోచించే చెప్తున్నాను తప్ప మనకేం ముందే లీక్లు ఏమైపోవు కదా. ఎప్పుడో సాటర్డే ఫ్రైడే జరిగే షూటింగ్ ఈరోజు ఎలా లీక్ అవుతుందండి, అవ్వదు కదా. సో మనం చెప్తున్నామంటే ఖచ్చితంగా కంటెంట్ బేస్డ్ అంతా ఆలోచించి వాళ్ళు ఇప్పటిదాకా ఆడిన గేమ్ ఫస్ట్ నుంచి నేను మైండ్లో పెట్టుకొనే మీకైతే కనుక అనాలిసిస్ రిపోర్ట్ ఇస్తున్నాను. ఫ్లోరా తనుజ వీళ్ళిద్దరు పేర్లు చెప్పాను కదా, దాని తర్వాత నిఖిత శ్రీజ, థర్డ్ నేమ్ శ్రీజ, ఫోర్త్ నేమ్ రీతు. వీళ్ళ 4 ఖచ్చితంగా లేచిపోతారండి, 100కి 100%. ఇద్దరైతే కనుక ఫ్లోరా తనుజ, దాని తర్వాత శ్రీజ రీతు, వీళ్ళ 4 ఇద్దరు పక్కా లేచిపోతారు. ఎవరిద్దరో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. వీళ్ళ 4 అయితే కనుక ఇద్దరు ఫట్టని లేచిపోతారు. సో ఒకళ్ళైతే కనుక ఫ్లోరా సైని పక్కా 100కి 100%. రిమైనింగ్ 3 ఎవరు వెళ్ళిపోతారు ఏంటని చెప్పి చూద్దాం. ఎందుకంటే కనుక గురువారంకి ఎక్స్పెక్టేషన్స్ తెలిసిపోతాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్కి ముందు నేను చెప్తాను అనమాట. సో నామినేషన్లో ముందు వీళ్ళే అని చెప్పి అప్పుడు ఒక వీడియో చేస్తాము. సో ఆ వీడియోలో నేను ఖచ్చితంగా వాళ్ళ ఫోటోలు కూడా పెట్టేసి వీళ్ళకి నెగిటివ్స్ ఏంటి పాజిటివ్స్ ఏంటి, వీళ్ళు ఆడిన స్ట్రాటజీస్ ఇంకా మార్చుకున్నారా, దాని తర్వాత నేను చెప్పిన 4 పేర్లలో లేకుండా ఉంటే మనం ఏంటంటే ఎందుకు లేరు అని చెప్పి వాళ్ళ పేర్లు కూడా డీటెయిల్గా చెప్పుకుందాము. సో ఈ వీడియో అయితే కనుక ఇక్కడ నేను ముగిస్తున్నాను. సో రేపటి వీడియోలో అర్ధరాత్రి గుసగుసలతో కలుద్దాము. ప్లస్ గేమ్ రిలేటెడ్గా ఎలా ఆడారు ఏంటి, ఎన్ని గేమ్లు పెట్టారు, ఎన్ని గేమ్లు ఎవరెవరు స్ట్రాటజీస్ ఏంటి, ఎవరికి ప్లానింగ్ చేసుకున్నారు అని చెప్పి ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను. సో ఖచ్చితంగా అది కూడా మీరు చూసి లైక్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి మామ. మన ఛానల్ కొత్తగా ఎవరు చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మామ. మనకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.